మోతినారు మోతీనగర్. నార్మల్ గా అంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారా లేకపోతే భయపడి అయిపోతుందని? నార్మల్ గా వచ్చాను, నిజంగా అయిపోయింది కాబట్టి వచ్చా. ఓకే. చూస్తే అనవసరంగా ఇది అంత ప్యానిక్ అనిపిస్తుంది. ఆల్రెడీ స్టాక్ ఉంది, మా ఫ్రెండ్ ఆల్రెడీ పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తాడు, అతను అడిగినా అట్లాంటిది ఏం లేదన్న, స్టాక్ అయిపోయినా స్టాక్ వస్తుంది మళ్ళీ. జనాలు అనవసరంగా భయం బదులు అవుతున్నారు. అట్లాంటిది ఏం లేదు, న్యూస్ కూడా ఏం చెప్పలేదు. ఇక పెట్రోల్ బంక్ లో నో స్టాక్ కూడా ఏం పెట్టలేదు కదా. జస్ట్ ఏంటంటే అయిపోతే ముందు ముందు ఏమవుతుంది అని చెప్పి భయంతో వచ్చున్నారు అంతే. అంత చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టారు కదా బోర్డ్స్. ఏమో నేనే చూడలేదు మరి, లేదని చెప్తున్నారు. ఏమో మరి. అంటే కొన్ని చోట్ల దొరికేది అంటే డబల్ తీసుకుంటారు కదా మేడం, అయిపోతాను ప్యానిక్ తో వస్తారు. 1 లీటర్ కొట్టేది 5 లీటర్ తీసుకుంటారు, నిజంగా అయిపోతాయి అప్పుడు. మరి కొందరు క్యారీ చేసుకుంటారు మళ్ళీ డబ్బాల, అది మళ్ళీ క్యారీ చేయడం వల్ల దాని వల్ల కూడా హార్మ్ఫుల్ కదా. మధ్య ముందే హీటు, ఎండాకాలం చెప్పలేం ఏమన్నా అవ్వచ్చు. అంటే రేట్లు కూడా పెంచేస్తారు అని అది కూడా ఏమో పెంచుతా. ఇప్పుడు అది హైదరాబాద్ తప్పదు మేడం, ఎంత పెంచినా. అంటే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇట్లా భయపడే పరిస్థితులు వచ్చినాయి. సో దీని మీద ఏం చెప్తారు? భయపడినా ఏం చేసినా జనాలు రెగ్యులర్ గా కంపల్సరీ తప్పదు మేడం. ఓకేనా, ఇది పని లేనిది నడవదు. ఓకేనా, సో కంపల్సరీ ఎంత పెంచినా కూడా. అంటే చెప్పినా కూడా వినని పొజిషన్లు ఉన్నారు కదా వీళ్ళందరూ. ఎవరు ఇప్పుడు ఈ క్యూ లైన్లు ఇవన్నీ చూస్తే తెలుస్తలేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇట్లా క్యూ కట్టి మరి ఇవన్నీ కొట్టించుకుంటారు కదా. ఇట్లా వినకపోతే మనం ఏం చేయలేం, ఇక వినకపోతే ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక ఎండాలి అనవసరంగా. ఆఫీస్ లో కానీ డ్యూటీకి లేట్ అయిపోతా, అందరికి చాలా ప్రాబ్లమే కదా. ఇప్పుడు నాకు నిజంగానే నాకు అయిపోయింది. కొందరికి ఫుల్ హాఫ్ ట్యాంక్ ఉన్నా కూడా వస్తున్నారు కొందరు, ఎందుకంటే రేపటికి ఆలోచించుకొని అట్లా. నానవడానికి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా చూడు, నాకు మొత్తానికి అయిపోయింది యాక్చువల్లీ. ఇంటికి వెళ్దామన్నా కూడా లేదు, అంత జనాలు భయం మాత్రం అంత ప్యానిక్ అవుతుంది అంతే, అంత మించి ఏం లేదు. ఆల్రెడీ నాకు ఒక ఫోటో కూడా వచ్చింది, ఏది మన ప్రెస్ నోట్, అట్లాంటిది ఏం లేదు.